Hello everyone. In this video, we will see how to solve the problems on or by using De Moivre's theorem. Here we have some process for solving the problems by using De Moivre's theorem. Here the two steps are there. First step is convert the given complex number into the polar form. సో మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ని ఫస్ట్ దేంట్లోకి మార్చుకోవాలి, పోలార్ ఫామ్ లోకి మార్చుకోవాలి. దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, అప్లై డి మోరైస్ థియరం ఫర్ దట్ పోలార్ ఫామ్ ఆఫ్ ది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ లో ఉన్న మనం ఫైండ్ చేసిన పోలార్ ఫామ్ ఏదైతే ఉందో దానికి మనం ఇప్పుడు ఏం అప్లై చేస్తామంటే సెకండ్ స్టెప్ లో డి మోరైస్ థియరాన్ని అప్లై చేస్తాం. దట్ ఈస్ ది ప్రాసెస్ for solving any problem in the De Moivre's theorem. Let me start. Find all the fifth roots of the complex number 4 minus 4i. Now, solution. For finding the fifth roots of the given complex number, what is the given complex number here? 4 minus 4i. ఫస్ట్ స్టెప్ మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడే ప్రాసెస్లో, ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఏదైనా కావచ్చు దాన్ని మనం దేంట్లోకి మార్చుకోవాలంటే పోలార్ ఫామ్లోకి మార్చుకోవాలి. అందరికీ మనకు తెలుసు కదా పోలార్ ఫామ్ ఏ విధంగా ఉంటుందో కాంప్లెక్స్ నెంబర్కి. సో వాట్ ఈస్ ది పోలార్ ఫామ్? పోలార్ ఫామ్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్. మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ 4 మైనస్ 4i, దాన్ని మనం ఏ విధంగా చూజ్ చేసుకుంటున్నాం అంటే జెడ్ అనుకుంటున్నాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 4i. నౌ వీ నో ది పోలార్ ఫామ్ ఆఫ్ ది గివెన్ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ వాట్ ఈస్ దట్? ఎస్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. సో వీటిలో మనం ఏం ఫైండ్ చేయాలమ్మా? ఆర్ వాల్యూ ఫైండ్ చేయాలి, టీటా వాల్యూ ఫైండ్ చేస్తే చాలు. So what is the formula for R? Yes, here R is equal to, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. R వాల్యూ టీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఫైండ్ చేసిన తర్వాత ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం, మనకు కావాల్సిన పోలార్ ఫామ్ వస్తుంది. కాబట్టి వాటికి సంబంధించిన పారామీటర్స్ ఫైండ్ చేస్తున్నాం. R is equal to, what is the formula? Yes, we know that a square plus b square, where a square plus b square given complex number లో ఇది రెక్టాంగులర్ ఫామ్ కదా. సో 4 మైనస్ 4i అనేది రెక్టాంగులర్ ఫామ్. ఈ రెక్టాంగులర్ ఫామ్లో సో ఫస్ట్ నెంబరు 4 ఉంది కదా, దాన్ని ఏ అనుకోండి. సో ఇమేజినరీ పార్ట్ యొక్క కోఎఫిషియంట్ i యొక్క కోఎఫిషియంట్ b అవుతుంది కదా. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ a స్క్వేర్ మీన్స్ 4 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మీన్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 16 ప్లస్ 16. Okay, so that is equal to, what is the 16 plus 16? Yes, root 32. Here root 32 means root 32. What is root 32? Yes, 16 to jar. That is equal to root 16 into 2. 16 into 2 means here root yes, 4 square into 2, that is equal to root 4 square into root 2. Why? Because here we are going to write root ab is equal to ఏ విధంగా రాసుకోవచ్చు. yes, root a into root b. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకున్నామమ్మా. అందువల్ల రూట్ 4 స్క్వేర్ ఇంటూ రూట్ 2. కాబట్టి స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయితే ఇక్కడ 4, ఇక్కడ రూట్ 2. సో హియర్ ఆర్ వాల్యూ ఈస్ 4 రూట్ 2. ఆర్ వాల్యూ ఫైండ్ చేసాం. ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? టీటా వాల్యూ కదా. నౌ theta is equal to, what is the formula for theta? Yes, already we know that in the previous video, tan inverse b by a. Yes, that is equal to tan inverse b value. In the b value here minus 4 by a. Minus 4 by a means here also 4.
ఏ వాల్యూ కూడా. సో tan ఇన్వర్స్ sometimes we write mod కదా. సో tan ఇన్వర్స్ mod -1 కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1. tan లో 1 ఎప్పుడు వస్తుందో ఆల్రెడీ మనకు తెలుసు కదా. ఎప్పుడు వస్తుందమ్మా? ఎస్, దట్ ఈస్ 45 degrees. కాబట్టి π/4 రేడియన్స్ అయినా రావచ్చు లేదా 45 degrees అయినా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ θ వాల్యూ ఎంత? నౌ θ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. ఓకే, సో r వాల్యూ ఫైండ్ చేసాం, θ వాల్యూ ఫైండ్ చేసాం. ఓకే, నౌ ఇంకొక పాయింట్ ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ z అనేది 4 - 4i కదా. దీన్ని రెక్టాంగులర్ ఫామ్ ఏ ఉంది? 4, -4 కదా. అంటే 4, -4 అనేది పాయింట్ ఈ కాంప్లెక్స్ నెంబర్ నుంచి. మరి 4, -4 అనేది క్లియర్గా ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? ఎస్, దిస్ పాయింట్ అంటే గివెన్ కాంప్లెక్స్ నెంబర్ లైస్ ఇన్ 4th quadrant. 4th quadrant లో ఉన్నప్పుడు వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ సైన్ అండ్ కాస్? ఎస్, వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ సైన్ అండ్ కాస్? కాస్ ఈజ్ పాజిటివ్, సైన్ ఈజ్ నెగటివ్ కదా. ఇక్కడ చూద్దాం చూడండి. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. సో ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్. సెకండ్ క్వాడ్రంట్ sine and opposite. What is sine opposite? Cosecant are positive. Third quadrant tan, cot are positive. Last one, yes, cos, secant are positive కదా. సో కాబట్టి ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ మాత్రమే పాజిటివ్, సైన్ అనేది ఏమవుతుందని నెగిటివ్ అవుతుంది. ఇన్ ఫోర్త్ లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. హెన్స్ sin is a negative, cos is positive. Now coming to ఈ r వాల్యూ θ వాల్యూ పోలార్ ఫామ్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే, అంటే ఈక్వేషన్ మనం అనుకున్నాం కదా. సబ్స్టిట్యూట్ r, θ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఏం చెప్తున్నామా? z ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ కదా. r అంటే 4√2 r వాల్యూ cos θ, cos ఇంటూ θ వాల్యూ 45 degrees కదా. రేడియన్స్ రాసుకుంటే π/4 ప్లస్ i ఇంటూ sin -π/4. అంటే ఇక్కడ మీరు మనం అది నెగిటివ్ అని రాసుకోవచ్చు కదా. సైన్ ఏమైనా పాజిటివ్ ఫోర్త్ క్వాడ్రంట్లో, సారీ కాస్ పాజిటివ్, సైన్ నెగిటివ్ కాబట్టి ఇక్కడే డైరెక్ట్గా -π/4 కాకుండా ఇక్కడే డైరెక్ట్గా మైనస్ ఇక్కడే రాసుకోవచ్చు, ఇక్కడ ప్లస్ పెట్టుకున్నాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4√2 ఇంటూ కాస్ π/4 మైనస్ i sin π/4. ఓకే, సో సింప్లిఫికేషన్ ఇంకా. సో దట్ ఈస్ ది పోలార్ ఫామ్, దట్ ఈస్ ది పోలార్ ఫామ్ ఆఫ్ ది గివెన్ కాంప్లెక్స్ నెంబర్ z కదా. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయిందమ్మా. సెకండ్ స్టెప్ ఏ విధంగా ఫైండ్ చేయాలని చెప్పుకున్నాం ప్రాసెస్లో, దానికి డి మోరిస్ థియరం అప్లై చేద్దాం. వాట్ ఈస్ డి మోరిస్ థియరం ఫర్ రేషనల్ నెంబర్స్? ఆల్రెడీ వి నో ది డి మోరిస్ థియరం. సెకండ్ స్టెప్, now de Moivre's theorem. What is de Moivre's theorem? Yes, for nth roots, nth root. nth root లో మనకు ఫార్ములా డైరెక్ట్ గా ఉంది. సో ఆ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తాం చూడండి. yes, z⁴ is equal to r⁴ into cos of theta plus 2n pi by n. ఇక్కడ 2n సిమిలర్ గా ఉంటే ఇక్కడ 2k అని రాసుకుంటాం.
2k pi by n plus I into sin theta plus 2k pi by n. ఇక్కడ ఈ k ఏంటంటే ఈజ్ ఇంటీజర్స్. ఇక్కడ ఇంటీజర్స్ ఇక్కడ where k is equal to 0, 1, 2, 3 and so on up to nth రూట్ అడిగినప్పుడు అప్ టు దాని ప్రిసీడింగ్ టర్మ్ వరకు రాసుకుంటాం కదా n-1 అనమాట. ఇది డైరెక్ట్ ఫార్ములా. కానీ మనకి ఇక్కడ అడిగింది ఏ రూట్ అడిగేది ఫిఫ్త్ రూట్స్ కదా. బట్ గివెన్ లేకపోతే ఆస్కింగ్ ఈ ప్రాబ్లంలో మనకి ఏం అడిగాడమ్మా ఫిఫ్త్ రూట్స్ ఆఫ్ 4 minus 4i కదా కాంప్లెక్స్ నెంబర్. అప్పుడు n ప్లేస్లో 5 వస్తుంది. సో దెన్ 1 by z పవర్ 1 by 5 ఈజ్ ఈక్వల్ టు r పవర్ 1 by 5 ఇంటూ ఎస్ కాస్ ఆఫ్ థీటా వాల్యూ ఇప్పుడే ఫైండ్ చేసి పెట్టాం కదా. ఎంత మాకు థీటా వాల్యూ ఎంత? థీటా వాల్యూ 45 degrees కదా. ఎస్. సో 45 degrees ప్లస్ 2k పై అంటే 2 పై అంతా 360 degrees కదా. 360 degrees ఇంటూ k. ఇంటూ k బై n అంటే ఇక్కడ 5 కదా. ఎస్. ప్లస్ I ఇంటూ సైన్ థీటా వాల్యూ 45 degrees ప్లస్ 360 degrees into 2 pi అంటే 360 degrees అమ్మా ఇంటూ k బై n అంటే ఫిఫ్త్ రూట్స్ కదా కాబట్టి 5. సో సింప్లిఫికేషన్ ఇంకా. సో 5తో డివైడ్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు r వాల్యూ కూడా మనకు ఆల్రెడీ నోన్ కదా. r ప్లేస్లో ఎంతమ్మా r వాల్యూ 4th రూట్ 2 కదా. అదే రాసుకుందాం. 4 రూట్ 2 పవర్ 1 by 5 ఇంటూ కాస్ ఆఫ్ 5తో డివైడ్ చేయండి. 45తో 5తో డివైడ్ చేస్తే ఎంత? ఎస్ 5 9 జార్ కాబట్టి 9 degrees ప్లస్ 360 degreesని 5తో డివైడ్ చేస్తే 72 కదా. ఎస్ 72 degrees into k. Okay. Plus I into sine. Similar process, similar cancellation kada 9 degrees plus 72 degrees into k. Cancellation cheste. So that is equal to where k is equal to ఇక్కడ k value ఎంత అవుతుందమ్మా? where k is equal to 0, 1, 2, 3, 4 అంతవరకే. ఓకే. ఇప్పుడు ఫిఫ్త్ రూట్స్ కనుక్కుందాం. ఫిఫ్త్ రూట్స్ ఆఫ్ 4 minus 4i. ఫిఫ్త్ రూట్స్ ఆఫ్ 4 minus 4i అంటే k ఉన్న చోటలా k ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఫస్ట్ రూట్, k ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే సెకండ్ రూట్. అదే ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ఈ z పవర్ 1 ఈ స్టెప్లో k ఉన్న చోటల్లో 0 తీసుకుంటే అప్పుడు వాల్యూ ఎంతమ్మా? దెన్ z పవర్ 1 by 5 ఈజ్ ఈక్వల్ టు 4 రూట్ 2 హోల్ పవర్ 1 by 5 ఇంటూ ఇక్కడ 72 ఇంటూ 0 అవుతుంది కదా. ఈ 9 degrees ఉంటుంది. సో కాస్ 9 degrees ప్లస్ I సైన్ 72 into k ప్లేస్లో 0 అయిపోతుంది కాబట్టి 9 degrees. దిస్ ఈస్ ది ఫస్ట్ రూట్. ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ ఎంత అవుతుంది? z పవర్ 1 by 5 ఈజ్ ఈక్వల్ టు 4 రూట్ 2 హోల్ పవర్ 1 by 5 ఇంటూ k ప్లస్లో 1 తీసుకుంటే 72 ప్లస్ 9 ఎంత అవుతుందమ్మా? 81 కదా. సో కాస్ 81 degrees ప్లస్ I సైన్ 81 degrees. Yes, if k is equal to 2, then z power 1 by 5 is equal to 4 root 2 whole power 1 by 5 into cos
k ప్లేస్లో 2 తీసుకున్నాం అనుకోండి, సింప్లిఫికేషన్. అదేవిధంగా k ఈజ్ ఈక్వల్ టు 3, k ఈజ్ ఈక్వల్ టు 4, then we have the process. Now another important problem. Solve x power 9 minus x power 5 plus x power 4 minus 1 is equal to 0. So by using the above problem, we clearly solve this problem. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేస్తామమ్మా. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ పవర్ 9 మైనస్ ఎక్స్ పవర్ 5 ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో సింపుల్గా ఫ్యాక్టర్స్ ఫైండ్ చేసుకోవడం కోసం ఫస్ట్ 2 టర్మ్స్లో ఎక్స్ పవర్ 9 కామన్ తీసుకో, ఎక్స్ పవర్ 5 కామన్ తీసుకో. చూడండి ఇక్కడ ఎక్స్ పవర్ 9లో ఎక్స్ పవర్ 5 కామన్ తీస్తే ఇంకా ఎక్స్ పవర్ 4 ఉంటుంది. మైనస్ ఇక్కడ ఆల్రెడీ సెకండ్ టర్మ్ ఎక్స్ పవర్ 5 ఉన్నాయి కాబట్టి దాన్ని కామన్ తీసాం కాబట్టి 1 ఉంటుంది. ప్లస్ లాస్ట్ 2 టర్మ్స్లో నుంచి ఎక్స్ పవర్ 4ని మనం కామన్ తీసుకోవడానికి లేదు, 1ని కామన్ తీసుకున్నాం అనుకుంటున్నాం. 1ని కామన్ తీసుకుంటే ఎక్స్ పవర్ 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో హియర్ ఎక్స్ పవర్ 4 మైనస్ 1 ఇంటూ బ్రాకెట్ by its values ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 is equal to 0. Now we have x power 4 minus 1 is equal to 0 or x power 5 plus 1 is equal to 0 kada. So if x power 4 value enta avutundi, that implies x power 4 is equal to 1 or x power 5 is equal to minus 1. కాబట్టి ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి కదా. ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 ఒక కేసు చేద్దాం. ఈ 2 కేసెస్లో ఫస్ట్ కేసు ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1, సెకండ్ కేసు ఎక్స్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఇప్పుడు నేను సెకండ్ కేసుని చేస్తానమ్మా, ఫస్ట్ కేసు ఈజీగానే ఉంటుంది కాబట్టి ఎక్స్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఈ కేసులో ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 ఇదే ప్రాసెస్లో మీరు సాల్వ్ చేయండి, ఈజీగా ఉంటుంది, ప్రాక్టీస్ కూడా అవుతుంది. సో ఎక్స్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, ఈ ఎక్స్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1ని మనం కాంప్లెక్స్ ఫామ్లో రాస్తున్నాం. చూడండి ఏ విధంగా రాస్తున్నామంటే ఎక్స్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 1ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే కాస్ పై ప్లస్ ఐ సైన్ పైగా రాస్తున్నాను. దానికి ఇక్కడ కాస్ చూడండి, కాస్ పై వాల్యూ ఎంతమ్మా? ఎస్ మైనస్ 1. అదేవిధంగా సైన్ పై వాల్యూ ఎంత అంటే సైన్ 180, 0 క్లియర్గా. కాబట్టి మైనస్ 1ని పోలార్ ఫామ్లో డైరెక్ట్గా కాస్ పై ప్లస్ ఐ సైన్ పైగా రాస్తున్నాను. ఎందుకంటే కాస్ పై ప్లేస్లో మైనస్ 1, ఐ సైన్ ప్లేస్లో 0 అయిపోతుంది కాబట్టి మైనస్ 1 ఈక్వల్ అవుతుంది కదా. ఇంకా సింపుల్, ఇంకా క్లియర్గా ఉండడం కోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ రాస్తున్నాను ఎక్స్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కదా. ఇది మైనస్ 1తో ఈక్వల్ పోలార్ ఫామ్ కాబట్టి సొల్యూషన్ దట్ ఇంప్లైస్ ఎక్స్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 హోల్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎస్ కాస్ పై ప్లస్ ఐ సైన్ పై హోల్ పవర్ 1/5 హోల్ పవర్ 5. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఎక్స్ పవర్ 5 వాల్యూ కదా. ఎక్స్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 5 వాల్యూ ఇది, పవర్ రైట్ చేయట్లేదు మా ఎక్స్ పవర్ 5. సో నౌ టు రిమూవ్ ది ఇక్కడ ఈ పవర్ని రిమూవ్ చేయడం కోసం మనం ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మనం దేంతో రైట్ చేసవచ్చు? పవర్ని ఏ పవర్తో రైట్ చేయొచ్చు అంటే 1/5 పవర్తో రైట్ చేస్తే దట్ ఇంప్లైస్ ఎక్స్ పవర్ 5 ఆల్రెడీ ఉంది, హోల్ పవర్ 1/5 చేస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు, ఇక ఓన్లీ పోలార్ ఫామ్ రాసుకుందాం, కాస్ పై ప్లస్ ఐ సైన్ పై హోల్ పవర్ 1/5. సో ఇక్కడ 5 క్యాన్సిల్ అయితే ఎక్స్ ఎక్కడే కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ పై ప్లస్ ఐ సైన్ పై
హోల్ పవర్ 1/4. హోల్ పవర్ 1/4 అంటే మీనింగ్ ఏంటి మా? లాస్ట్ ప్రాబ్లంలో చూసాం కదా, హోల్ పవర్ 1/4 అంటే ఫిఫ్త్ రూట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్ కదా. కాబట్టి లాస్ట్ ప్రాబ్లం ప్రాసెస్ ఇక్కడ అప్లై చేస్తాం. ఎట్లా అప్లై చేస్తాం? ఫిఫ్త్ రూట్ వేర్ ఫిఫ్త్ రూట్స్ ఆఫ్ ఫిఫ్త్ రూట్ అంటే nth రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఫార్ములా రాసుకుంటే ఏంటి ఫార్ములా? z is equal to r power 1/n cos of theta plus 2k pi కదా by n plus I into sin theta plus 2k pi by n. అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తున్నాం. where k is equal to nth రూట్ లో ఫార్ములా కాబట్టి 0, 1, 2 and so on n minus 1 ఫార్ములా. ఇది మనం ఇప్పుడు ఉపయోగించాలి. లాస్ట్ ప్రాబ్లంలో ఆల్రెడీ యూజ్ చేసాం కదా, సేమ్ ఫార్ములా ఫిఫ్త్ రూట్స్లో ఫార్ములా రాసుకుందాం. ఎట్లా రాసుకుందాం? దట్ ఇంప్లైస్ ఇక్కడ ఆర్ వాల్యూ ఏం లేదు కదా, సో అందువల్ల ఆర్ని రిమూవ్ చేస్తున్నాం. డైరెక్ట్గా కాస్ ఆఫ్ పై ప్లస్ థీటా వాల్యూ అంటే పై కదా, కాస్ ఆఫ్ థీటా అంటే 5 ప్లస్ 2k పై బై n అంటే 5 కదా, ఫిఫ్త్ రూట్స్ ప్లస్ 5 ఇంటూ సైన్ 5 ప్లస్ 2k పై బై n. సరే 5 వేర్ k ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? ఎస్ 0, 1, 2, 3, 4. ఓకే, ఇది ఎక్స్ వాల్యూ కదా. ఈ ఎక్స్ వాల్యూకి ఇప్పుడు ఆల్రెడీ ఈ ఎక్స్ వాల్యూ ఏంటది, మనం ఆల్రెడీ డిమోరిస్ థియరం అప్లై చేసిన తర్వాత కదా ఈ విధంగా కన్వర్ట్ అయింది. సో కే ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్త్ రూట్స్ కనుక్కోవాలి కదా. ఫిఫ్త్ రూట్స్ ఏంటి మా? కే ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే కే ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అది ఫస్ట్ రూట్. సెకండ్ రూట్ ఎట్లా ఉంటుంది? పై ప్రాబ్లం లాగానే కదా, కే ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1లో సెకండ్ రూట్. థర్డ్ రూట్ ఎట్లా వస్తుందమ్మా? కే ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఈక్వేషన్ 1లో థర్డ్ రూట్. అదేవిధంగా ఫోర్త్ రూట్ ఏ విధంగా వస్తుంది? ఫోర్త్ రూట్ if k is equal to 3 in equation 1 and fifth root ఎట్లా వస్తుంది? k is equal to 4 in equation 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కావాల్సిన ఫిఫ్త్ రూట్. సో వెరీ సింపుల్ కదా. ఓకే, సో ఇక్కడ నేను ఏ కేసులో చేసాం? కేస్ 2 డైరెక్ట్ చేశానమ్మా. మీరు కేస్ 1 యూజ్ చేసి ఇదే విధంగా ప్రాసెస్ చేయండి. అంటే కేస్ 2 ఏమవుతుంది? కేస్ 2 ఏ విధంగా అవుతుంది? కేస్ 2 ఆల్రెడీ చేశాను. కేస్ 1 ఏమవుతుంది? x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు 1ని మనం పోలార్ ఫామ్లో రాస్తే ఈజీగా ప్రాసెస్ అంతా కూడా సేమ్. ఓకే, సో బాగా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.